నమస్కారం సిటీ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. సీఎం జగన్ ప్రజాపక్షపాతి కాదు, కక్షపాతి. టిడ్కో ఇళ్లను నాశనం చేశారని టీడీపీ ఎంపీ అభ్యర్థి పెమ్మసాని మండిపాటు. గుంటూరు పశ్చిమ, ప్రతిపాడు నియోజకవర్గాలలో వలసలు. టీడీపీలో చేరిన పలువురు వైసీపీ కార్యకర్తలు. మైనార్టీల సంక్షేమానికి సీఎం జగన్ ఎనలేని కృషి. గత ప్రభుత్వాలు చేయని విధంగా చేశారన్న నూరి ఫాతిమా. రానున్న ఎన్నికల్లో వైసీపీని తరిమి కొట్టేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారు. టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి గల్లా మాధవి వ్యాఖ్య. 22వ డివిజన్లో ప్రచారం. మళ్లీ మోసం చేసేందుకు చంద్రబాబు వస్తున్నారు. ప్రజలు ఏ పార్టీ వైపు ఉంటారో తేల్చుకోవాలన్న ప్రభుత్వ సలహాదారు సజ్జల. రంజాన్ తోఫాను పంపిణీ చేసిన పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మస్తాన్ వలి. పేదరికాన్ని అరికట్టేలా పాలకులు పనిచేయాలని సూచన. తెనాలిలోని పూలే కాలనీలో శిథిలావస్థకు చేరిన టిడ్కో ఇళ్లను నియోజకవర్గ కూటమి అభ్యర్థి నాదెండ్ల మనోహర్ తో కలిసి గుంటూరు పార్లమెంట్ టీడీపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ పరిశీలించారు. ఈ సందర్భంగా టిడ్కో ఇళ్లు నాశనం చేయించిన జగన్ ప్రభుత్వంపై డాక్టర్ పెమ్మసాని ఆగ్రహం వ్యక్తం చేశారు. గృహప్రవేశాలకు సిద్ధంగా ఉన్న టిడ్కో ఇళ్లను లబ్దిదారులకు కేటాయించకుండా ఆపేసిన జగన్ ప్రజాపక్షపాతి కాదు, కక్షపాతి అని అన్నారు. ఈ ప్రభుత్వానికి ఓట్లు అడిగే హక్కు లేదని అన్నారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన, ఎన్టీఆర్ గృహకల్ప పథకం కింద కేంద్ర ప్రభుత్వ నిధులతో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేదలకు గూడు కల్పించాలనే సంకల్పంతో టిడ్కో ఇళ్లను నిర్మింపచేశారన్నారు. కేవలం చంద్రబాబుకు పేరు వస్తుందనే కక్షతోనే టిడ్కో ఇళ్లను ప్రజలకు ఈ ప్రభుత్వం కేటాయించలేదని ఆయన చెప్పారు. అప్పులు తెచ్చుకుని మరీ లబ్దిదారులు వాటా చెల్లించిన ప్రజలకు ఈ ప్రభుత్వం ఏం సమాధానం చెప్తుందని ఆయన ప్రశ్నించారు. జగన్ ప్రభుత్వం చెల్లిస్తానన్న లబ్దిదారుని వాటా రాయితీ అందకపోగా రుణాలకు వడ్డీలు చెల్లించలేక ప్రజలు అవస్థలు పడుతూ అద్దెలతో మగ్గుతున్నారని అన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు పేదల పక్షపాతి అని చెప్తా ఉంటారు. ఆయన పక్షపాతి కాదు, కక్షపాతి అని ఇవన్నీ చూస్తూ ఉంటే క్లియర్గా ఎవిడెన్స్తో సహా ఇక్కడ ఉన్నాయి. ఎందుకంటున్నామంటే చూడండి, ఇది చంద్రబాబు నాయుడు గారు అప్పుడున్నటువంటి సెంట్రల్ గవర్నమెంట్ కాంబినేషన్తో టిడ్కో ఇళ్ళు ఎన్ని కట్టారో చూడండి. ఈ బిల్డింగ్ క్వాలిటీ చూడండి, అంత సిమెంట్ తోటి. అంటే పేదవాళ్ళకి ప్రైవేట్ హౌసెస్ ఎలా అయితే కడతారో అంత క్వాలిటీ తోటి 40 అడుగుల రోడ్లు వేసి మంచి ఇంటర్నేషనల్ క్వాలిటీ ఉన్న కంపెనీస్ కాంట్రాక్ట్ ఇచ్చి కట్టే వాటిని కనీసం ఇవ్వకుండా వీటిని ఇట్లా పాడుబడ్డ బంగ్లాలాగా తయారు చేస్తారు. ఈ ఇళ్ళు ఇచ్చుంటే ఇందులో ఉండే వాళ్ళకి, ఈ ప్రాంతంలో వాళ్ళకి నెలకి 5,000 రూపాయలు చొప్పున, సంవత్సరానికి 60,000 రూపాయలు. ఈ 5 సంవత్సరాల్లో ఎంత 3 లక్షల రూపాయలు ప్రతి పేద కుటుంబానికి మిగిలే. ఉట్టిగా ఇట్లా పడేసి కూర్చోబెట్టారు. ఇన్ని లక్షల రూపాయలు వాళ్ళకి నష్టం జరిగే విధంగా. మరి ఇక్కడ ఒక పండగ వాతావరణంతో పిల్లలంతా ఆడుకుంటా కుటుంబంతో చక్కగా ఉండాల్సిన ఈ ప్రాంతాన్ని మీకు ఏ కారణంతో ఇవ్వలేదు? అసలు మీరు మనుషులేనా? మీలాంటి వాళ్ళకి మళ్ళీ ఓట్లు అడిగే హక్కు ఉందా? ఇది చూసేవాళ్ళు అందరూ ఎక్కడ, మీరు దేశ విదేశాలు ఎక్కడ ఉన్న వాళ్ళంతా చూడండి. ఈ దుర్మార్గం ఎంతటి దుర్మార్గం అంటే కేవలం ఒక వ్యక్తికి పేరు వస్తుందని చెప్పి కొన్ని వందల మంది పేదల జీవితాలని ఎలా ఆడుకుంటున్నారో మీరు చూడండి. అనంతరం నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ విధ్వంసంతో మొదలైన జగన్ ప్రభుత్వం అరాచకాలు నేటికీ కొనసాగుతూనే ఉన్నాయన్నారు. ప్రజావేదిక, అమరావతి, టిడ్కో ఇళ్లు ఇలా వరుసగా కూల్చడం, నష్టం కలిగించడమే ధ్యేయంగా జగన్ ప్రభుత్వం పెట్టుకుందని అన్నారు. జగన్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఆ పార్టీ కార్యకర్తలు, నాయకులే ఈ టిడ్కో ఇళ్లలో చువ్వలు, గుమ్మాలు పీక్కొని వెళ్లి అమ్ముకున్నారనే ఆరోపణలు కూడా ఉన్నాయని నాదెండ్ల మనోహర్ విమర్శించారు. అసలు విధ్వంసంతో ప్రారంభమైన ఈ ప్రభుత్వం ఎన్ని కుట్రలు చేసి ఎంత మందికి నష్టం కలిగిందో
ఈరోజు మీరు చూస్తే మీకు అర్థమవుతుంది. ఒకరిపైన విమర్శలు చేస్తే అదొక పైశాచిక ఆనందం, దానికే పరిమితమైంది 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. కానీ మనస్ఫూర్తిగా ప్రజలకు ఉపయోగపడాలనే ఆలోచన ఏనాడు లేదు. వైఎస్ఆర్సీపీ నాయకులు స్వయంగా వచ్చి ప్రభుత్వం మారగానే వాళ్ళే వచ్చి ఇవన్నీ కట్ చేసుకుని తీసుకెళ్తారని స్థానికులు చెప్తున్నారు. ఇంత దుర్మార్గంగా వ్యవహరించిన వీళ్ళకి నిజంగానే అసలు ఓటు అడిగే అర్హత ఎక్కడ ఉంది, ఎందుకు ఓటు వేయాలని మీరు ఆలోచించుకోండి. మౌలిక సదుపాయాలు కల్పించాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. తెనాలి మున్సిపాలిటీకి సంబంధించిన ఈ భూమిలో ఇదివరకు మనం అండర్గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ కోసం ఏర్పాటు చేసుకున్నాం. ఈ భూమి ఇక్కడ కనీసం గురువాయి కాలనీ మీదుగా రోడ్డు రావడానికో లేకపోతే గురిపాలెం రోడ్ నుంచి రోడ్ రావడానికో వేయాల్సిన ఆ రోడ్డు మార్గాన్ని కూడా స్వలాభం కోసం వాడుకుంటున్నారు. అంతేగాని ఒక ప్రాజెక్టు కోసం ఇక్కడ 1500 మంది 2000 కుటుంబాలు 3000 మంది ఉంటారనే భావనతోటి కాకుండా టీడీపీ, జనసేన, బీజేపీ కూటమితోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమని పశ్చిమ నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి గల్లా మాధవి అన్నారు. 22వ డివిజన్ టీడీపీ అధ్యక్షుడు నాగూర్వలి ఆధ్వర్యంలో శ్రీనివాసరావుపేటలో గల్లా మాధవి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. వైసీపీ నుండి టీడీపీలో జాయిన్ అయిన నాయకులను మాధవి పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. వైసీపీ ప్రభుత్వంలో టీచర్లు అన్యాయానికి గురయ్యారని, టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి పథకాలకు ప్రజలు ఆకర్షితులవుతున్నారన్నారు. కూటమి ఏర్పాటు చేసిన ప్రభుత్వంలో అన్ని వర్గాల ప్రజల సంక్షేమం సాధ్యమవుతుందన్నారు. కార్యక్రమంలో చింతకాయల రామారావు, జనసేన నాయకులు ఎస్డి షర్ఫుద్దీన్, రాష్ట్ర కార్యదర్శులు సుఖవాసి శ్రీనివాస్, కనపర్తి శ్రీనివాస్, బీసీ నాయకులు ఉప్పుటూరి పేరయ్య, కార్పొరేటర్ కొమ్మినేని కోటేశ్వరరావు, మహిళా అధ్యక్షురాలు దాసరి జ్యోతి తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడే కొంతమంది టీచర్లను కలవడం జరిగింది. వారెంతో ఆవేదన గురయ్యారు. గడిచిన 4 సంవత్సరాల్లో వాళ్ళు ఎంతో అన్యాయానికి గురయ్యారని చెప్తున్నారు. ఖచ్చితంగా వాళ్ళ సమస్య పరిష్కార దిశగా మా ప్రభుత్వం పనిచేస్తుందని చెప్తున్నాను. నాకు ఎన్డీఏ కూటమే గెలుస్తుందని చాలా బలమైన నమ్మకం ఉంది. ఈరోజు ప్రజలందరూ చైతన్యవంతులయ్యారు. ఖచ్చితంగా ఎప్పుడెప్పుడు ఈ వైసీపీ ప్రభుత్వాన్ని ఇంటికి పంపించాలని ఎదురు చూస్తూ ఉన్నారు. కాబట్టి విజయం మా కూటమిదే. రాష్ట్రంలో టీడీపీ ప్రభుత్వమే వస్తుంది. రాష్ట్రాభివృద్ధి తప్పక జరుగుతుంది. ఏకైక దిశ రాష్ట్ర అభివృద్ధి అండి, ప్రజల సంక్షేమము. కాబట్టి సంక్షేమ దిశగా ఎన్నో సంక్షేమ పథకాలని తీసుకొచ్చాము. అలాగే ఉద్యోగ కల్పనలో మేము ముందుంటాము. యువత ఉద్యోగాలు లేక ఎంతో ఇబ్బందులు పడుతున్నారు. కాబట్టి వారి ఉద్యోగ కల్పనే మా ప్రథమ ధ్యేయంగా మేము నడుస్తాము. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఏర్పాటు చేయబోయే ప్రభుత్వంలో ప్రతి కుటుంబాన్ని లక్షాధికారులు చేసే కార్యక్రమాలకు ప్రజలు ఆకర్షితులవుతున్నారని ప్రత్తిపాడు నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి బూర్ల రామాంజనేయులు అన్నారు. టీడీపీ నాయకులు ఎర్రంశెట్టి వేణుగోపాల్ ఆధ్వర్యంలో టీడీపీలో చేరిన ప్రత్తిపాడు నియోజకవర్గంలోని పెదపలగులూరుకు చెందిన వైసీపీ కార్యకర్తలను టీడీపీ కండువా కప్పి రామాంజనేయులు ఆహ్వానించారు. సాయిబాబా రోడ్లోని ప్రత్తిపాడు నియోజకవర్గ టీడీపీ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో రామాంజనేయులు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ టీడీపీకి ఓటు వేసి తమ భవిష్యత్తును కాపాడుకుంటామని చెప్తున్నారన్నారు. ప్రతిరోజు వైసీపీ నుండి వచ్చి టీడీపీలో జాయిన్ అయ్యే వారిని చూసి వైసీపీకి వెన్నులో వణుకు పుడుతోందన్నారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు కోటేశ్వరరావు, సింహాద్రి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వ విధానాల్ని, ముఖ్యంగా జనసేన, తెలుగుదేశం, బీజేపీ కలిసి ఏర్పాటు చేయబోయే ప్రభుత్వంలో వాళ్ళ కుటుంబాలకి భరోసా, ప్రతి కుటుంబాన్ని లక్షాధికారులు చేసేటటువంటి కార్యక్రమం పట్ల ఆకర్షితులై మరి 5 సంవత్సరాల్లో వైసీపీ పాలనలో ధరలు పెరిగాయి, పన్నులు పెరిగాయి, పనులు లేవు, ప్రతి కుటుంబం మీద అప్పులైనాయి, కుటుంబ జీవితం అనేది దుర్లభంగా మారింది, కష్టాల్లో ఉన్నామన్నటువంటి ఒక ఆలోచనతో మరి రేపు జరగబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకే ఓటేస్తాం, మా భవిష్యత్తును మేము కాపాడుకుంటామని 60 కుటుంబాలకు చెందినటువంటి సోదరీమణులందరూ కూడా ఈరోజు తెలుగుదేశం పార్టీలో చేరడం అనేటువంటిది. చంద్రబాబును ప్రజలు నమ్మటం లేదని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. టీడీపీని, చంద్రబాబును ప్రజలు ఎప్పుడో చెత్తబుట్టలో వేశారని సజ్జల చెప్పారు. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. మోసపూరిత హామీలతో మరలా ప్రజల్లోకి చంద్రబాబు వస్తున్నారని, ఏ పార్టీ వైపు ఉండాలో ప్రజలు నిర్ణయించుకోవాలన్నారు. ఎలక్షన్ కమిషన్ పర్మిషన్ ఉన్న ప్యాంట్రీపై కూడా అసత్య ప్రచారం చేయడం దుర్మార్గమన్నారు. బీజేపీలో చేరిన టీడీపీ నాయకులకే టిక్కెట్ ఇవ్వడం
చంద్రబాబు మార్కు రాజకీయానికి నిదర్శనమని చెప్పారు. చంద్రబాబు వస్తే సంక్షేమ పథకాలు పూర్తిగా ఆగిపోవడం ఖాయమని సజ్జల వ్యాఖ్యానించారు. నిన్న జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు, ఆయన మళ్ళీ వచ్చాడు, బెంజి కారు కేజీ బంగారం ఇస్తాడని. బెంజి కారు కాదు, ఇంకా ఇప్పుడు కొత్త మోడల్ కారు ఇచ్చిన, కేజీ కాదు 50 కేజీలు ఇచ్చిన. పెన్షన్ 4,000 కక్కుర్తిపడి 4 ఎందుకున్నాడు, ఆయన 40,000 అయినా దానికి ఏమి వాల్యూ ఉండదు. కరెన్సీ నకిలీ అని తేలినాక దానికి వాల్యూ అనేది ఉండదు. రిజర్వ్ బ్యాంక్ ముద్ర అన్నీ ఉన్నా ఏం కొట్టినా నువ్వు దొంగ నోట్ అని తెలిసిన తర్వాత దొంగ నోటు ఎవరి దగ్గరికి రానిస్తాడు? చంద్రబాబు అంటేనే నకిలీ. ఆయన ఏది చెప్పినా అది జరగదు. పైగా జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్నవి మొత్తం ఆపేస్తాడు అనే విషయం ప్రజలకు బాగా తెలుసు. ఈరోజు ఇప్పుడు ఏవైతే తీసుకుంటున్నారో 4,000కు దిక్కు, అది దేవుడేరు నచ్చండి. ముందు ఇప్పుడు 3,000 వచ్చేది ఎగిరిపోతారు. 3,000 శాచురేషన్ బేసిస్ మీద జగన్మోహన్ రెడ్డి గారు 66 లక్షల పైచీలకు పెన్షన్లు ఇస్తున్నారు. చంద్రబాబు ఉన్నప్పుడు 39 లక్షలు ఉన్నాయి. 3 నెలల ముందు వరకు, ఆయన ఎలక్షన్లకు 3 నెలల ముందు వరకు ఇది 66 లక్షలు ఉన్నాయి. ఈయన 4,000 ఇస్తే అది 5 లక్షల 10 లక్షల మందికే దించుతాడు. 60 లక్షల నుంచి 10 లక్షలు, 15 లక్షలు, 20 లక్షలకు దించుతాడు. తూర్పు నియోజకవర్గం 8వ డివిజన్ కుమ్మరి బజార్లో తూర్పు ఎమ్మెల్యే అభ్యర్థి మొహమ్మద్ నజీర్ పర్యటించారు. ఎన్నికల ప్రచార కార్యక్రమంలో ఇంటింటికి తిరుగుతూ సంక్షేమ పథకాలను వివరించారు. అభివృద్ది జరగాలంటే కూటమికి ఓటు వేసి గెలిపించాలని తెలిపారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు జ్యోతుల జశ్వంత్, జాగర్లమూడి శ్రీనివాస్, ఎల్లావుల అశోక్ తదితరులు పాల్గొన్నారు. తెలుగుదేశం గేయండి, వ్యాపారాలు బాగుంటాయి, అందరికి ఉపయోగం. ఈసారి టీడీపీ రావాలి, మీరు గెలిపించాలి. दुआ करो, एक बार जरूर डालो. क्या करना తెలుగుదేశం डालो, क्या है तो करो देंगे काम है. పోయినసారి ఒక అవకాశం అంటే ఇచ్చారు. కరెంటు బిల్లు, గ్యాస్ అన్ని ఎట్లా పెరిగినాయి చూస్తున్నావు కదా. సార్ జాగ్రత్త చేసుకొని తెలుగుదేశం పార్టీని గెలిపించుకో. तकलीफ क्या है तो भी एक मोहल्ले के बच्चे पूरे यहाँ से रहते, एक बार मौका दो बस. इंशाल्लाह काम करेंगे तो दूसरे बार देना ना. గత ప్రభుత్వాలు చేయని అభివృద్ధిని రాష్ట్రంలో జగన్ చేసి చూపించారని తూర్పు నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి నూరి ఫాతిమా అన్నారు. వైసీపీ కార్పొరేటర్ అబీద్ ఆధ్వర్యంలో 11వ డివిజన్లో నూరి ఫాతిమా ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా నూరి ఫాతిమా మాట్లాడుతూ ప్రతి చోట జగన్కే ఓటు వేస్తామని ప్రజలు చెప్తున్నారన్నారు. మేనిఫెస్టోలో ఇచ్చిన అన్ని హామీలను అమలు చేసిన ఘనత జగన్కే దక్కుతుందన్నారు. ఎమ్మెల్యే ముస్తఫా గత 10 సంవత్సరాలుగా తూర్పు నియోజకవర్గ అభివృద్ధికి పూర్తి స్థాయిలో పనిచేశారన్నారు. రానున్న రోజుల్లో పేదలకు అండగా ఉంటారని భరోసా ఇచ్చారు. గతంలో ఎంపీగా గెలిచిన గల్లా జయదేవ్ పార్లమెంట్ నియోజకవర్గ అభివృద్ధి కోసం ఎలాంటి కృషి చేయలేదని, ఆయన స్థానంలో మరో ఎన్ఆర్ఐని తెచ్చి మళ్లీ టీడీపీ ప్రజలను మోసం చేస్తుందన్నారు. మైనార్టీలకు పెద్దపీట వేసిన ఏకైక నాయకులు జగన్ మాత్రమేనన్నారు. ఒక ఎమ్మెల్యే కూతురుగా కాకుండా ప్రజలకి మమేకమై ప్రజలతో వాళ్లతో ఉండి చేసి వాళ్ళ కష్టాలు తీరుస్తూ వాళ్ళ ఇబ్బందులు నేను ఉన్నాను అని చెప్పి ఒక భరోసా ఇవ్వడం వల్లే ఈరోజు ప్రతి గడపకి వెళ్ళినప్పుడు మీ వెంటే ఉంటాము, మా ఆడబిడ్డవి నువ్వు అని ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు కూడా చెప్పడం జరిగింది. అలాగే గుంటూరు తూర్పులో మీరు చూసుకుంటే అభివృద్ధి అని అంటే సంక్షేమ పథకాలే అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. అలాగే అభివృద్ధి అని అంటే ప్రతి ఒక్క చోట కూడా ఇంకా 10 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారే ఉండాలి, ఎందుకనంటే ఆయన ద్వారానే మంచి జరిగిద్దని ఒక ఆలోచన ఉంది. రేపటి రంజాన్ వేళలో సెహరీ ఉదయం 4:40 ఇఫ్తార్ సాయంత్రం 6:27 గుంటూరులో టికెట్ కేటాయిస్తే ఇంట్లోనే కూర్చొని సుఖంగా రాజకీయం చేయగలనని, కానీ వెనుకబడిన పల్నాడు ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలనే ఆశయంతోనే నర్సరావుపేటలో పోటీ చేస్తున్నట్లు టీడీపీ ఎంపీ అభ్యర్థి లావు శ్రీకృష్ణదేవరాయలు చెప్పారు. వరకపూడి సెల ప్రాజెక్టు పూర్తి చేయడమే లక్ష్యమని అన్నారు. పోటీ చేయాలి, ఈ ప్రాంతం కోసం పోటీ చేయాలని చెప్పి ఇక్కడికి వచ్చి పోటీ చేస్తున్న వాళ్ళు మిగతా వాళ్ళందరూ ఫోర్స్ చేస్తే ఇక్కడికి వచ్చిన వాడిని కాదు, ఈ ప్రాంతం మీద ప్రేమతో వచ్చిన వాడిని, ఈ ప్రాంతం యొక్క సమస్యల గురించి మాట్లాడేవాడిని, ఈ ప్రాంతం యొక్క సమస్యల యొక్క పరిష్కారం గురించి మాట్లాడేవాడిని, దాని గురించి ఇక్కడికి వచ్చాను. దీంతో పాటుగా వరకపుడిశాల ఇది కేవలం రావాల్సింది రాష్ట్ర ప్రభుత్వం వైపు నుంచి ఏదైతే డబ్బులు రావాలో రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు. బ్యాంకులు డబ్బులు ఇస్తాయి, ఇచ్చిన డబ్బుల్ని కాంట్రాక్టర్ కి డైరెక్ట్ గా పే చేస్తే పనులు పూర్తవుతాయి. ఈ ప్రాజెక్ట్ పూర్తవుతుంది. మీరెవరు కూడా చాలా మంది అడుగుతా ఉన్నారు, వాటర్ ట్యాంకులు పంపించండి. చూసారు ఇప్పుడు ఈ 3 నెలల నుంచి కూడా నేను డిసెంబర్ లో ఏరియాకి వస్తే, పెళ్లికి వస్తే నవంబర్ డిసెంబర్ లో అప్పటికే అయ్యా తాగడానికి నీళ్ళు లేవు, స్నానాలు కూడా 2 రోజులు 3 రోజులకు ఒకసారి చేస్తా ఉన్నామని అప్పటికే చెప్పడం జరిగింది. పంపించాం ట్యాంకర్లు, 2-3 ట్యాంకర్లు ఈ ప్రాంతానికి పంపించాం, వాడుతున్నారు.
కానీ ఆ పరిస్థితి నుంచి మారాలంటే ఈ ప్రాజెక్ట్ అవ్వాలి. ఈ ప్రాజెక్ట్ అవ్వాలంటే మీకు తెలిసి ఎవరికి ఓటేయాలో. పేదరికాన్ని అరికట్టేలా ప్రభుత్వాలు పనిచేయాలని కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మస్తాన్ వలి అన్నారు. పొన్నూరు రోడ్డులోని మస్తాన్వలి కార్యాలయంలో రంజాన్ తోఫా పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. పేద ముస్లింలకు మస్తాన్వలి చేతుల మీదుగా రంజాన్ తోఫాను పంపిణీ చేశారు. ప్రతి ఒక్కరూ పేదలకు సహాయం చేసేందుకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. పేదరికాన్ని అరికట్టాలనే ఉద్దేశంతో కాకుండా మళ్లీ అధికారంలోకి రావాలని ప్రభుత్వాలు ఆలోచించడం సిగ్గుచేటన్నారు. రంజాన్ తోఫాను కూడా ఇచ్చే స్థితిలో ప్రభుత్వాలు లేవని మస్తాన్వలి విమర్శించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు లింగంశెట్టి ఈశ్వరరావు, నగర అధ్యక్షుడు ఉస్మాన్ తదితరులు పాల్గొన్నారు. ఈ రోజున రంజాన్ తోఫా దాదాపుగా 2500 కుటుంబాలకి, ఈ రోజున మళ్ళీ శనివారం ఒక 2500 కుటుంబాలకి ఇచ్చేటటువంటి కార్యక్రమాన్ని చేపట్టామని మీ ద్వారా తెలియజేస్తూ, మరి అట్లానే ప్రతి ఒక్కళ్ళు కూడా చేయాల్సినటువంటి ఆలోచన చేయాలని చెప్పి ఈ సందర్భం కోరుకుంటూ, మరి ఏదేమైనా ఇవాళ ప్రభుత్వాలు కూడా చిత్తశుద్ధి లోపించింది. పేదరికాన్ని అరికట్టాలనేటటువంటి ఆలోచన లేకుండా కేవలం రాజకీయం ద్వారాగా ఒక్కసారి గెలిచి మళ్ళా రెండోసారి గెలవాలి అనేటటువంటి మరి అధికార ఆలోచన తప్ప పేదల్ని రూపుమాపి వాళ్ళని సామాన్యమైన జీవితం సాంఘికంగా ఏ విధంగా అభివృద్ధి చెందాలో ఆలోచన చేయలేనటువంటి దౌర్భాగ్య పరిస్థితిలో ఉన్నారు. నాడు కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు 11 వస్తువులతో కూడినటువంటి రంజాన్ తోఫా ఇచ్చేవాళ్ళం. కానీ ఇవాళ 1-2 వస్తువులు కూడా ఇవ్వలేనటువంటి పరిస్థితి. అది వాళ్ళు ఎప్పుడు వస్తారో తెలియదు. ఈ బండ్ల సిస్టమ్ వచ్చిన తర్వాత పూర్తిగా నిర్వీర్యం అయిపోయింది. ఏది ఏమైనా అల్లాని ఇష్టపరచడం కోసం చేపట్టేటటువంటి ఈ కార్యక్రమంలో పైవాడిని మరింత సేవ చేసేటటువంటి శక్తిని ఇవ్వాలని చెప్పి మీ ద్వారాగా రాష్ట్ర ప్రజలను ప్రార్థన చేయమని కోరుకుంటాను. వైసీపీ పాలనలో రాష్ట్రం అధోగతి పాలైందని పశ్చిమ నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి గల్లా మాధవి అన్నారు. రానున్న ఎన్నికల్లో వైసీపీని తరిమి కొట్టేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో గల్లా మాధవి మీడియాతో మాట్లాడుతూ వైసీపీ పాలనలో అన్ని వర్గాల ప్రజలు ఇబ్బందులకు గురయ్యారన్నారు. ఏపీలో ఉద్యోగాలు లేకుండా చేసిన వైసీపీ ప్రభుత్వం యువతను గంజాయి, డ్రగ్స్ కు అలవాటు చేసి వారి భవిష్యత్తును నాశనం చేసిందన్నారు. నిరుద్యోగులు, రైతులు, మహిళల కోసం టీడీపీ ప్రత్యేక సంక్షేమ పథకాలను రూపొందించిందన్నారు. రానున్న ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిని గెలిపించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. ఉద్యోగాలు లేవు, పిల్లలకి ఉద్యోగ అవకాశాలు లేవు, ఉన్నత చదువుకుని కూడా ఎటుపోవాలో తెలియని పరిస్థితుల్లో ఈరోజు మన యువత ఉంది. ఆ యువత కోసం తెలుగుదేశం ప్రభుత్వం ఈరోజు ఎన్నో పథకాలని వారి కోసం ప్రవేశపెట్టింది. వచ్చి రాగానే ఈ 5 ఏళ్ల పాలనలో 20 లక్షల ఉద్యోగాలని యువతకు అందజేసే క్రమంలో వారు పనిచేస్తామని హామీ ఇచ్చారు. అలాగే ఉద్యోగ కల్పనలో లేని వారికి, ఉద్యోగ అవకాశాలు రాని వారికి నెలకి ఉద్యోగ భృతి కింద 3,000 రూపాయలు ప్రతి ఒక్క నిరుద్యోగికి వారి అకౌంట్లో వేసేలాగా ప్రభుత్వం ప్రణాళికలు రచించింది. అలాగే తీసుకుంటే మన రైతులు గడిచిన 5 ఏళ్లలో ఏ ఒక్క వైసీపీ నాయకుడు కూడా రైతన్నను పట్టించుకున్నదే లేదు. అలాంటి మన రైతన్నల కోసం వారుంటేనే మనం ఉన్నాం, వారుంటేనే మనం ఒక ముద్ద దిగే పరిస్థితిలో ఉన్నా కూడా వారిని ఇంతవరకు పట్టించుకున్న ఒక నాయకుడు, వైసీపీ నాయకుడు లేకుండా పోయాడు. అలాంటి రైతన్నల కోసం ఈరోజు మన తెలుగుదేశం పార్టీ కూటమి ఏర్పడి ప్రతి ఒక్కరికి ఏడాదికి 20,000 చొప్పున వారికి అందజేయాల్సిందిగా వారు నిర్ణయించుకున్నారు. జిల్లా బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ పదవికి నేడు ఎన్నికలు జరిగాయి. జిల్లా కోర్టు ఆవరణలో జరుగుతున్న బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్, కమిటీ పదవులకు జరుగుతున్న ఎన్నికల పోలింగ్లో న్యాయవాదులు పాల్గొని తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. 1948 మంది న్యాయవాదులు ఓటు హక్కును కలిగి ఉన్నారని, పోలింగ్ అనంతరం ఓట్ల లెక్కింపును ప్రారంభిస్తామని బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ సురేష్ తెలిపారు. ఓట్ల లెక్కింపు అనంతరం విజయం సాధించిన వారి పేర్లను ప్రకటిస్తామన్నారు. యేసుక్రీస్తు పునరుద్ధాన ప్రాధాన్యతను వివరించేందుకు ఈ నెల 30న రన్ ఫర్ జీసస్ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు పాస్టర్ రెవరెండ్ సతీష్ బాబు తెలిపారు. వెస్ట్ ప్యారిస్ చర్చిలో పాస్టర్ సతీష్ బాబు మీడియాతో మాట్లాడుతూ క్రైస్తవ ఆరాధన ఛానల్ సహకారంతో జరగనున్న రన్ ఫర్ జీసస్ కార్యక్రమం ఉదయం 6 గంటలకు ప్రారంభమవుతుందని తెలిపారు. వెస్ట్ ప్యారిస్ చర్చి నుండి ప్రారంభం కానున్న
రన్ ఫర్ జీసస్ కార్యక్రమం నార్త్ పారిష్ చర్చి వద్ద ముగుస్తుందన్నారు. యేసుక్రీస్తు ప్రజల రక్షణ కొరకు సిలువ వేయబడి 3వ రోజు పునరుద్ధానం చెందడమే ఈస్టర్ పండుగ ముఖ్య ఉద్దేశమన్నారు. లూథరన్ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించనున్న రన్ ఫర్ జీసస్ కార్యక్రమంలో యువత ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో రెవరెండ్ బాబు ఆశీర్వాదం, బిషప్ ఎస్జే బాబురావు, జాన్, బెంజమిన్ తదితరులు పాల్గొన్నారు. ప్రాముఖ్యంగా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు సిలువ మీద మరణించి మానవాళి అంతటికీ రక్షణ ఆయన ప్రసాదించి 3వ దినాన తిరిగి లేచాడనే విశ్వాసాన్ని క్రైస్తవ్యం లోకంలో కలిగి ఉంటా ఉంది. ఈ పట్టణంలో ఉన్నటువంటి అన్ని క్రైస్తవ శాఖలు, సంస్థలు, ఆయా ప్రతినిధులు, బిషప్పులు, పాస్టర్ గారులు, ముఖ్యంగా యవనస్తులు, విశ్వాసులు అందరూ కలిసి రన్ ఫర్ జీసస్ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. దీనిలో వేలాదిగా ప్రజలందరూ పాల్గొనాలని కోరుకుంటూ ఉన్నాం. మన దేశం యొక్క శాంతి సమాధానాల కొరకు ప్రజలందరూ కూడా సంతోషంగా కలిసిమెలిసి జీవించాలనే శాంతిని క్రైస్తవ్యం ఎప్పుడూ ప్రబోధిస్తూ ఉంటుంది. ఈ నెల 30న పల్నాడు జిల్లా ముప్పాళ్ల మండలం మాదెల గ్రామంలో చైతన్య గ్రామీణ బ్యాంక్ 265వ శాఖను ప్రారంభిస్తున్నట్లు అధికారులు తెలియజేశారు. కార్యక్రమంలో బ్యాంక్ చైర్మన్ టి కామేశ్వరరావు, జోనల్ మేనేజర్ మారుతీరాం, రీజనల్ మేనేజర్ శ్రీనివాసరావు, బ్రాంచ్ మేనేజర్ రాజేష్ తదితరులు పాల్గొంటారని నిర్వాహకులు తెలిపారు. జిల్లా కలెక్టర్ ఎం వేణుగోపాల్ రెడ్డి అధ్యక్షతన జిల్లా స్థాయి గ్రీవెన్స్ రీడ్రెసల్ కమిటీ సమావేశం జరిగింది. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో జరుగుతున్న తనిఖీలలో సీజ్ చేసిన వస్తువులకు సంబంధించిన ఫిర్యాదులను కమిటీ సభ్యులతో కలెక్టర్ సమీక్ష నిర్వహించి సూచనలు జారీ చేశారు. కాజా మొహిద్దీన్ చిస్టీ ఐ ఫౌండేషన్ వారు అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ఫౌండేషన్ ప్రెసిడెంట్ షేక్ బాజిద్ బాషా మాట్లాడుతూ రంజాన్ సందర్భంగా విరాళాలు ఇచ్చే దాతలు తమ వెబ్సైట్ లో కూడా విరాళాలు ఇవ్వవచ్చని తెలిపారు. రంజాన్ మాసంలో పేద ప్రజల కోసం సేవా కార్యక్రమాలు నిర్వహించడం ఆనందంగా ఉందని అన్నారు. మణిపురంలో జరిగిన ఈ కార్యక్రమంలో షేక్ ఫర్హీన్, షేక్ నజీమా తదితరులు పాల్గొన్నారు. మహిళా స్వచ్ఛంద జేఏసీ నాయకురాలు లంక మాధవి పెదకూరుపాడు నియోజకవర్గం టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి భాష్యం ప్రవీణ్ ని, నర్సరావుపేట ఎంపీ అభ్యర్థి శ్రీకృష్ణ దేవరాయల్ని వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో అఖండ మెజార్టీతో గెలిపించాలని మహిళలకు పిలుపునిచ్చారు. అనంతరం ఆమె మాట్లాడుతూ పెదకూరుపాడులో భాష్యం ప్రవీణ్ ను గెలిపించుకుంటే పేదల పక్షాన పనిచేయడానికి ముందుంటారని అన్నారు. మా తెలుగు మహిళలందరూ కూడా వచ్చి ఉన్నారు. లగడపాడు అనే గ్రామానికి ఈ అవినీతి నాయకుల్ని అడ్రస్ లేకుండా చిత్తుగా మా ఆడపడుచులే ఓడిస్తారని కూడా తెలియజేస్తున్నాను. ప్రవీణ్ ని మీరు వెన్నుకుంటే ఒక యువ నాయకుడు పనిచేయడానికి ముందుంటాడు. మీ అందరికి కూడా పేదలు ఎక్కడుంటే అక్కడ ప్రవీణ్ గారు ఉంటారు. అలాగే ఇంకొక యువ నాయకుడు మన ఎంపీ గారు శ్రీకృష్ణదేవరాయలు గారు ఎన్నో అద్భుతమైన పథకాలు మనకు తీసుకొస్తాడు. ఎంపీ పార్లమెంట్ లో పోరాడి. జిల్లా కలెక్టర్ ఎం వేణుగోపాల్ రెడ్డి ఎన్నికల ఎక్స్పెండిచర్ పై పార్లమెంట్, అసెంబ్లీ నియోజకవర్గాలకు నియమించిన అసిస్టెంట్ ఎక్స్పెండిచర్ అబ్జర్వర్లు, అకౌంటింగ్ టీంలతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఏఎఫ్ఎస్టీ, ఎస్ఎస్టీ వీడియో సర్వేలెన్స్ తదితర టీంలను సమన్వయం చేసుకుంటూ రాజకీయ పార్టీలు అభ్యర్థుల ప్రచార ఖర్చులను నమోదు చేయాలన్నారు. నిర్దేశిత ఫార్మాట్ లో నివేదికలను ప్రతిరోజు రిటర్నింగ్ అధికారికి జిల్లా స్థాయిలోని ఎక్స్పెండిచర్ మానిటరింగ్ సెల్ కు అందించాలన్నారు. మంగళగిరి అసెంబ్లీ నియోజకవర్గంలో ఎన్నికల నిధులు నిర్వహించేందుకు కేటాయించబడిన సిబ్బందికి శిక్షణ ఇచ్చేందుకు రిటర్నింగ్ అధికారి మరియు జేసీ రాజ్ కుమారి మంగళగిరిలోని నిర్మల ఫార్మసీ కళాశాలలోని క్లాస్ రూమ్లను పరిశీలించారు. సదరు శిక్షణ కార్యక్రమాలకు వచ్చే ఉద్యోగులకు అవసరమైన వస్తువులను, ఫర్నిచర్, భోజన ఏర్పాట్లు గురించి అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారికి తగు సూచనలు ఇచ్చారు. అదేవిధంగా పోస్టల్ బ్యాలెట్ సదుపాయం కొరకు తగు ఏర్పాట్లు చేశారు. కమిషనర్, తూర్పు రిటర్నింగ్ అధికారి కీర్తి ఈవీఎంల నిర్వహణపై సెక్టోరల్, రూట్ అధికారులు, ఇంజనీరింగ్ అధికారులకు డెమో ఈవీఎంల ద్వారా శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ సార్వత్రిక ఎన్నికల్లో ఈవీఎంల వినియోగంపై ఎన్నికల విధులు కేటాయించబడిన అధికారులు సమగ్ర అవగాహన కలిగి ఉండాలని, అందుకు తగిన శిక్షణ అందిస్తామని తెలిపారు. జిల్లా కలెక్టర్ ఎం వేణుగోపాల్ రెడ్డి తాగునీటి సరఫరాపై ఇరిగేషన్, ఆర్డబ్ల్యూఎస్, పబ్లిక్ హెల్త్, మున్సిపల్, ఇంజనీరింగ్,
పంచాయతీరాజ్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో పట్టణ గ్రామీణ ప్రాంతాల్లో వేసవికాలం దృష్ట్యా జూన్ నెలాఖరి వరకు తాగునీటి సమస్య తలెత్తకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలని సమ్మర్ యాక్షన్ ప్లాన్ ను పకడ్బందీగా అమలు చేయాలని ఆదేశించారు. అనంతవరం గ్రామంలో కొలువైన శ్రీ రావి గురునాథ స్వామి, శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి, శ్రీ పోలేరమ్మ తల్లి, అంకమ్మ, గంగమ్మ తల్లి, పోతురాజు స్వామి వార్ల ప్రతిష్ఠా మహోత్సవంలో పెదకూరుపాడు ఎమ్మెల్యే నంబూరు శంకర్రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆ స్వామి వార్ల ఆశీస్సులతో ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఆయుర ఆరోగ్యాలతో పాడి పంటలతో ఉండాలని అన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. సీఎం జగన్ ప్రజాపక్షపాతి కాదు, కక్షపాతి. టిడ్కో ఇళ్లను నాశనం చేశారని టీడీపీ ఎంపీ అభ్యర్థి పెమ్మసాని మండిపాటు. గుంటూరు పశ్చిమ, ప్రతిపాడు నియోజకవర్గాలలో వలసలు. టీడీపీలో చేరిన పలువురు వైసీపీ కార్యకర్తలు. మైనార్టీల సంక్షేమానికి సీఎం జగన్ ఎనలేని కృషి. గత ప్రభుత్వాలు చేయని విధంగా చేశారన్న నూరి ఫాతిమా. రానున్న ఎన్నికల్లో వైసీపీని తరిమి కొట్టేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారు. టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి గల్లా మాధవి వ్యాఖ్య. 22వ డివిజన్లో ప్రచారం. మళ్లీ మోసం చేసేందుకు చంద్రబాబు వస్తున్నారు. ప్రజలు ఏ పార్టీ వైపు ఉంటారో తేల్చుకోవాలన్న ప్రభుత్వ సలహాదారు సజ్జల. రంజాన్ తోఫాను పంపిణీ చేసిన పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మస్తాన్ వలి. పేదరికాన్ని అరికట్టేలా పాలకులు పనిచేయాలని సూచన. ఈ వార్త ఇంతటితో సమాప్తం. నమస్కారం.